అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. కొంతమంది గెస్ట్ల వల్ల ఛానల్ గౌరవం పెరుగుతుంది. అలాంటి మన ఛానల్కు గౌరవం పెంచేటువంటి గొప్ప టీచర్ శ్రీకాంత్ సార్. వీరు డెల్టా కోచింగ్ అండ్ డెల్టా కాలేజ్ నల్లకుంటలో ఫౌండర్, డైరెక్టర్, టీచర్. వీరి పరిచయం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మరి క్లుప్తంగా వారి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన అందరికీ ఐఐటి కోచింగ్కు పయనీర్ చుక్కరామయ్య గారి విషయం తెలుసు. వారు నిజమైనటువంటి భారతీయ గురు పరంపరను కొనసాగించిన వ్యక్తి ఐఐటి కోచింగ్లో. అయితే రామయ్య గారి శకం ముగిసిపోయింది. రామయ్య కోచింగ్ సెంటర్ ప్రస్తుతం లేదు, వారంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అదే రామయ్య సంస్కృతి విలువలను ఇప్పటికీ కొనసాగిస్తూ ఆ విద్యానగర్ ఎకో సిస్టమ్ను ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఆధునికమైనటువంటి టెక్నాలజీని కానీ ఆధునికమైనటువంటి ఫెసిలిటీస్ని కానీ ఇముడ్చుకొని సరికొత్త రూపం సంపాదించుకొని డెల్టా 2.0 లాగా మారింది. అంటే మంచి ఆధునిక బిల్డింగు, డిజిటల్ క్లాసెస్. ఇంతకుముందు నల్లకుంట కోచింగ్ సెంటర్స్లో కాలేజ్ దగ్గర, కోచింగ్ దగ్గర, హాస్టల్ దగ్గర కొంత పేరెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు. కానీ కాలేజ్, కోచింగ్, హాస్టల్ అన్నీ ఒకే దగ్గర ఉండేటువంటి ఇంటిగ్రేటెడ్ కరికులం తోటి డెల్టా కోచింగ్ నడుస్తుంది. ఇది దాదాపు 32 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇదే శ్రీకాంత్ సార్ డెల్టా ఫౌండర్. ఇప్పటికి ఉన్నారు. దానిలో అనేక మంది ఫ్యాకల్టీస్ అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. విద్య పూర్తిగా కార్పొరేటీకరణ అనేటువంటి నేపథ్యంలో పూర్తిగా సనాతన సాంప్రదాయ గురుకుల వ్యవస్థతోటి, విలువలతోటి, ఒక టీచర్ అంటే పేరెంట్, గురువు అనేటువంటి భావనతోటి వర్ధిల్లుతున్నటువంటి సంస్థలు బహుశా ఒకటా రెండా అంటే రెండో పేరు కూడా నాకు కనిపించడం లేదు. ఒకే ఒక్కటి ప్రస్తుతానికి. వారికి నాకు భాగ్యం కలిగింది వారితో మాట్లాడడానికి. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. మీరు ఇచ్చిన ఉపోద్ఘాతానికి చాలా చాలా సంతోషం. కార్పొరేట్ కాకుండా మిగిలిన కాలేజీలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచి వాళ్ళని పేరెంట్స్కి తర్వాత విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా హైదరాబాద్లో అనేక సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ ఉన్నాయి, ఈ మధ్య కోటా ఢిల్లీ నుంచి వచ్చినవి ఉన్నాయి, స్థానికంగా ఉండి ఎదిగినవి ఉన్నాయి. కానీ ఆ రామయ్య ఎరా నుంచి మొదలై ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ మీదే. ఆ రామయ్య గారు సృష్టించినటువంటి విలువలను కూడా మీరు పాటిస్తున్నారు పూర్తిగా. సో క్లుప్తంగా పేరెంట్స్కి అర్థం కావడం కోసము, ఇప్పుడు రామయ్య గారు ఎట్లుందో మా తరం తెలుసు, మాకంటే చిన్న వాళ్ళు చాలామంది తెలియదు. అదేంటో చాలామంది పేరు వినని వాళ్ళు ఉన్నారు ఈ కాలం వాళ్ళు. సో కాబట్టి మీ సంస్థ నల్లకుంట ఎకో సిస్టమ్లో నిలబడినట్టు కాలేజ్, దీని గురించి అసలు ఏంటి, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, దీని విశిష్టతలు ఏంటి, ఏ విలువల ఆధారంగా దీన్ని నిర్మించారు మీరు? మామూలుగా అంటే సింపుల్గా అర్థం కావాలంటే కనుక ఇది ఒక గురుకుల వ్యవస్థ లాంటిది. ఓకే. సింగిల్ బ్రాంచ్, దీంట్లో మనం ప్రాఫిట్ చేసేది ఏముండదు. గురుకులం అనేది ఒక కుటుంబంలాగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విద్య అనేది చాలా హార్డ్ వే నేర్పిస్తారు. ఇప్పుడు ఒక ఐటీజే అడ్వాన్స్ క్రాక్ చేయాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది, అంత ఈజీగా అవ్వదు. ఎప్పుడు చూడని ఒక సమస్యను సాధించే కెపాసిటీ పిల్లవాడు తీసుకురావాలి అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలలో డీప్గా డిస్కస్ చేసిన తర్వాత అసైన్మెంట్ చేయించడం ఉంటుంది. తర్వాత వాళ్ళకి అర్థం కాకపోతే స్లోగా వెళ్తాం, అవసరమైతే ఎక్స్ట్రా టైం తీసుకుంటాం. పిల్లవాడు టెన్షన్కి వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడతాం. సో ఈ రకంగా ఏంటంటే ఒక కుటుంబ వాతావరణంలో ఒక సీరియస్ సైన్స్ ఎడ్యుకేషన్. చూడండి, పిల్లలకు మేము ఈ పాఠాలు చెబుతూ ఉంటే మాకు ఇంకొక గోల్ ఉంటుంది. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే. పేరెంట్స్కి అర్థం కావడం కోసం ఐఐటి జేఈ లేకపోతే IIIT ఏదో అంటున్నాం, కానీ యాక్చువల్గా ఈ ఎంపీసీ తర్వాత ఐఐటీజే అడ్వాన్స్డ్ అనే బోధన చేయడం వలన పిల్లల్ని ఒక ఆలోచన పరులుగా చేయడము, అప్లికేషన్ చేసే వాళ్ళుగా తయారు చేయడం మెయిన్ గోల్ అన్నమాట. సో అందుకోసం ఏముంటుంది, పిల్లలకి అవసరమైతే లెసన్ రిపీట్ చేయడం కానీ, తర్వాత స్టడీ అవర్స్లు ఉండే చూడండి కాలేజీలలో, ఆ స్టడీ అవర్స్లో కూడా మెయిన్ టీచర్స్ అవైలబుల్గా ఉంటాం మేము. సో కంప్లీట్గా ఒక కుటుంబ వ్యవస్థ ఇది పూర్తిగా విత్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టైంలో ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో భాస్కర్ సార్ రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కోసం పిల్లల దగ్గర ఉన్నారు. భాస్కర్ సార్ సీనియారిటీ ప్రకారం ఆయన ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి,
వాళ్ళ దగ్గర చూసి హ్యాండ్ హోల్డింగ్, వాడి వెనక నుంచి చూస్తూ వాడు ఏం చేస్తున్నాడో చూస్తారు. సో దిస్ ఫెసిలిటీ, దిస్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అన్నమాట. పిల్లలకు నేను అదే చెప్తుంటాను, చూడండి పిల్లలు నన్ను రెండుగా చూడాలి మీరు. ఒకటి టీచర్గా ఉన్నప్పుడు నేను తప్పకుండా మీతో కఠినంగా ఉండాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం పేరెంట్గా ఉన్నప్పుడు ప్రేమగా ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడైనా మనం పిల్లల్ని ఒకసారి ఒక స్టూడెంట్ వస్తాడు, సార్ ఈ మధ్యన మీరు నన్ను ఏమీ అనట్లేదు, కోపడట్లేదు, మీరు నన్ను ఏమన్నా వదిలేసినారా అని అడుగుతారు. సో ఇట్స్ అ వెరీ నైస్ సిస్టమ్. మరి మేము బ్రాంచ్లు స్టార్ట్ చేస్తే ఇవన్నీ పిల్లలకు ఎట్లా ఇస్తాం? అందుకోసం అని వి పుట్ ఇట్ స్మాల్. ఇంకోటిసారి నేను మీ దగ్గర విన్నది ఏంది, ఒక స్టూడెంట్ చేరేటప్పుడే వాడి యొక్క స్టూడెంట్ సామర్థ్యాన్ని, వాడి ఆసక్తిని, తర్వాత వీటిని గమనించి సరైన విధంగా ట్రాక్ చేసి వాళ్ళకి అదే స్టూడెంట్ యొక్క సామర్థ్యము అండ్ ఆసక్తికి అనుగుణంగా టీచ్ చేస్తూ మాత్రమే కాకుండా వాళ్ళు ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళగలుగుతారు, ఏ ఎంట్రన్స్ రాస్తే బాగుంటుంది, వాడు ఏది తీసుకుని బాగుంటుంది, ఈవెన్ మనకి ఇంజనీరింగ్ ఫిట్ కాకుండా వేరే రంగంలో ఆసక్తిని గ్రహించి వాళ్ళని మీరు ట్రాక్ చేసి సరైన విధంగా మీ వాళ్ళు దిశానిర్దేశం చేస్తారని విన్నాను. దీని గురించి చెప్పండి. తప్పకుండా సార్. ఒక్కొక్క స్టూడెంట్కు మైక్రో ప్లానింగ్ అంటే బేసిక్గా నేను పిల్లల్ని తీసుకుంది ఏంటి, వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో పెడతానని కదా, అందుకే తక్కువ మంది తీసుకుంటాం తక్కువ మందిని. సో ఒక స్టూడెంట్ ఏం చేస్తారంటే, తనకున్న రిజర్వేషన్ కానీ అది చూసుకుంటే ఒక 150 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. కానీ ప్రతిసారి ఏం చేస్తాడు, నాకు 250 రావాలని ట్రై చేస్తాడు, నెగిటివ్స్ చేస్తాడు. సో వీళ్ళు ఫిక్స్ హిమ్, అట్లా కాదు, నువ్వు ఫస్ట్ 150 తెచ్చుకోవాలా, నెగిటివ్స్ తగ్గించాలా. సో ఒక్కొక్క ఇండివిజువల్ ప్లాన్ చేస్తాను, ఈ అబ్బాయికి అమ్మాయికి ఏ మార్కులకు ఏ ర్యాంక్ వస్తుంది. ఇది వెరీ డిఫికల్ట్. ఇది ఎప్పుడు సాధ్యమంటే పిల్లలతో మనం రోజు పాఠాలు చెబుతూ వాళ్ళ వెంట ఉంటూనే ఆ పిల్లల కెపాసిటీ అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అట్లా ఒక అమ్మాయి ఫిజిక్స్ అసలు భయం, బట్ షీ వెంట్ టు ఐఐటి తిరుపతి. ఓకే, ఫిజిక్స్ అంటే టెర్రర్, బట్ ప్లాన్ చేసినాను, కాదు చూడు నీకు ఇన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం కంప్లీట్ స్ట్రాటజీ వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తాం అనమాట. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మెనీ క్వశ్చన్స్ యూ డిడ్, ఇట్స్ హౌ మెనీ మిస్టేక్స్ యూ డిడ్ నాట్ డూ. మిస్టేక్స్ తగ్గిస్తే మన అవకాశాలు పెరుగుతాయి. సో ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళు ఎట్లా చదవాలా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలా, ఓబీసీ ఉంటే ఏమి ఉండాలా, ఎస్సీ ఉంటే ఏమి ఉండాలి, ఎస్టీ ఉంటే ఎట్లా ఉండాలా, గర్ల్స్కి అయితే ఏం చేయాలా. సో ఇన్ని రకాల ఒక వెరైటీ ఆఫ్ ప్లాన్స్ పెడతాం. అండ్ నాకు మంచి వాల్యుబుల్ కొలీగ్ భాస్కర్ సార్ ఉన్నారు, యూఎస్ పంపించడానికి, యూకే పంపించడానికి, హాంకాంగ్ పంపించడానికి, సింగపూర్ పంపించడానికి కూడా ప్లాన్ చేస్తాం పిల్లలు. ఓకే, సో ఈ గైడెన్స్ అనేది ఎక్కడ దొరకదు, ఫ్రీ గైడెన్స్ ఇది మామూలుగా మేము ఇదే కన్సల్టెన్సీ పెడితే వీ కెన్ ఎర్న్ crores of rupees. బట్ ఫ్రీ గైడెన్స్ భాస్కర్ సార్కి ఏంటంటే దీనికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ట్రావెల్డ్ వరల్డ్ ఓవర్, కొలంబియా యూనివర్సిటీలో ఆయన పీజీ చేసినారు. సో అంతేకాదు చాలామంది పిల్లలు ఆయన సొంత పిల్లల్ని కూడా పంపించిన ఇదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు ఆ రకంగా అవకాశం ఉందనుకోండి, కొందరు పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి ఎట్లాగా రాస్తుంది కూడా, షీ మైట్ గో టు ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పి ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, కానీ మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో కోచింగ్ ఇచ్చి ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ప్లేస్ చేస్తున్నారు మంచి వాటిలో. స్టార్టింగ్ ఫ్రమ్ ఐఐటి, అదే అక్కడ నుంచి ఐఐటి నుంచి చివరి దాకా, ఈవెన్ ఫస్ట్ డే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తాం మేము ఒకటి, ఏంటి మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు, దానికి ఏం ప్లాన్ చేయాలా. ఓకే, సో ఎవరికి ఎంత వీలైతే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా ఫస్టే చెప్పా కదా నేను, ఇప్పుడున్న సినేరియోలు ఏంటి అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు మా దగ్గర, ఓన్లీ ర్యాంకర్స్ అని కాదు, ర్యాంకర్స్ వస్తారు, ప్రతి ఒక్కరు స్టూడెంట్. సో అందుకోసం అని మనం ఇంకోటి మళ్ళీ బ్యాచ్లుగా సపరేట్ చేయం. ఓకే, ఇది ఇంపార్టెంట్, అస్సలు బ్యాచ్లు సపరేట్ చేయం. అరే క్లాస్ ఎంత సార్ బ్యాచ్? ఒక 40 to 45 సపరేట్ చేసే క్వశ్చన్ లేదు అస్సలు. కావాలంటే ఒకవేళ కనుక స్టూడెంట్ చాలా బాగా చేస్తుంటే వానికి బయట నీకు అడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం, లేకపోతే వీళ్ళకి బయట మళ్ళీ కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం, ఇట్లా చేస్తాం. కానీ క్లాసులలో సెగ్రిగేషన్, అసైన్మెంట్లో అది కూడా వాళ్ళు చేస్తానంటే డిఫరెన్స్ ఉంటుంది తప్ప టీచింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. టీచింగ్లో అస్సలు టాప్ నెంబర్ 1 నెంబర్ 2 లాస్ట్ నో వే. ఒక ఇన్స్టిట్యూషన్ కమర్షియలైజ్ చేయడానికి చేయకపోవడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే. మా వాళ్ళు అంటారు అదేంటి సార్ మీరు ఇంత తక్కువ మంది ఎట్లా నడిపిస్తారు, అందరినీ తీసుకోండి, తీసుకున్న తర్వాత అంటే ఐఐటి పేరు పెట్టి తీసుకోండి అందరినీ, ఫీస్ ఏం కలెక్ట్ చేయండి, వీక్ వాళ్ళకు బ్యాచ్ చేయండి, వాళ్ళకు కొంచెం మామూలు టీచర్లను పెట్టిన అంటుంటారు. నో, ఐ విల్ నెవర్ డూ దట్. ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇట్స్ క్రిమినల్ వి థింక్ అనమాట.
సో ఎందుకంటే చూడండి, ఒక స్టూడెంట్ ఇప్పుడు మామూలుగా ఉండొచ్చు, బట్ మంచి పిల్లల దగ్గర కూర్చొని ఇంప్రూవ్ అవుతాడు కదా. ఇంట్రెస్ట్ కూడా రావచ్చు. సరిగా టీచర్స్ లేకపోవడం వల్ల ఫోబియా ఉండొచ్చు. ఇలాంటి టీచర్స్ వల్ల వాళ్ళు మంచి ఇంప్రూవ్ కావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇంప్రూవ్ కావచ్చు కదా. ఐ కెన్ టెల్ యూ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ అట్లా ఇంప్రూవ్ అయిన వాళ్ళు. ఇప్పుడు టాప్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు మనకు ఒక ఇంటెలెక్చువల్ ఛాలెంజ్ ఉంటుంది. బట్ ఒక మామూలు యావరేజ్ స్టూడెంట్ని కనుక మనం ఆ లెవెల్కి తీసుకెళ్తే దిస్ ఎ గ్రేట్ ఎమోషనల్ దాని కన్సర్న్, కేర్, ఎంపతి అవసరం. ఎంపతి అవసరం, చాలా అవసరం. కరెక్ట్ వర్డ్ యూజ్ చేసినారు మీరు. ఎంపతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను డెల్టా గురించి. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక అమ్మాయి ఉండేది, ఎప్పుడు గొడవ చేస్తుండేది. హాస్టల్ అమ్మాయి ఎప్పుడు గొడవ చేస్తుండేది. ఇది ఏంటి అసలు ఎప్పుడు గొడవ చేస్తుందని ఒకసారి పిలిచి గట్టిగా కోపడితే కొంచెం నొచ్చుకుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా నా కూర్చున్న దాన్ని నా మొత్తం స్కెచ్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. అది ఏంటమ్మా నువ్వు, నీకు డ్రాయింగ్ బాగా ఇష్టమా అంటే, అవును సార్ నాకు చాలా ఇష్టం, నాకు ఇదంతా ఎక్కదన్నది. సో ఇమ్మీడియట్గా ఐ మేడ్ హర్ రైట్ యూసీడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం. యూసీడ్లో మంచి ర్యాంక్ వచ్చింది. జబల్పూర్లో అమ్మాయికి బీ డిజైన్ వచ్చింది. యూసీడ్ అంటే డిజైన్ కోర్స్, డిజైన్ వెరీ వెరీ అంటే చాలామంది పట్టించుకోరు అసలు. కానీ క్రియేటివిటీ ఉండాలి, చాలా హైలీ క్రియేటివ్ ఉండాలి. సో అమ్మాయికి జబల్పూర్ ట్రిపుల్ బీ డిజైన్ సీట్ వచ్చింది. అట్లాగే ప్రతిసారి కూడా మనం పిల్లలకు ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అబ్బాయి ఉండేవాడు. వాడి టాలెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే హీ విల్ బీ బెటర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ అని నిఫ్ట్కి పంపించేసినాం. ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి చూడండి. ఓన్లీ ఐఐటీజే అడ్వాన్స్డే కాదు, రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఉంది. చాలామంది అమ్మాయిలు కొందరు ఆర్కిటెక్చర్ చాలా ఇంట్రెస్ట్ పడుతుంటుంది. సో వాళ్లకు నాట స్పెషల్గా ఇది చేయడం కానీ, ఈవెన్ ఎన్డీఏ వెళ్తామన్న పిల్లలు కూడా సపోర్ట్ చేస్తుంటాం. సో దెర్ ఇస్ బ్రాడ్ బేస్డ్ అప్రోచ్ అనమాట. బట్ దీనికి ఏంటి అంటే మనం వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది బేసిక్గా. వాళ్ళే ఎక్కువ లైఫ్లో మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు, ఈవెన్ టాపర్స్ కంటే కూడా. అవును కదా. మాకు ఎప్పటికీ ఇప్పుడు మా వాట్సాప్ వచ్చిన తర్వాత వి కనెక్ట్ ఆల్ ఓవర్ ద స్టూడెంట్స్. ఎక్కడెక్కడ వాళ్ళు మనకు ఇప్పుడు కనెక్షన్లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా మీ వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు, ఐర్లాండ్లో ఉన్నారంటే మా స్టూడెంట్కి చెప్తే వాళ్ళు చూసుకుంటాడు. మీకు అల్యూమినీ నెట్వర్క్ ప్రాపర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకంటే దే విల్ కమ్ బ్యాక్, దే నో వాట్ దే హావ్ డన్ ఇన్ డెల్టా. సో యాక్చువల్గా ఇప్పుడు మీకు డెల్టా కోచింగ్ సంబంధించినటువంటి కరికులము, పెడగాగి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది అంతా ఆ నల్లకుంట ఎకో సిస్టంలో ఉండేటువంటి ఒక యూనిక్ అని. ఎందుకంటే మీ దగ్గరికి రామయ్య దగ్గర చదువుకునే వాళ్ళు మీ దగ్గర కోచింగ్ ఇచ్చేవారు విన్నాం. మీకు డెల్టా అనేది దాదాపు లాస్ట్ 20-25 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఇదంతా. అంటే ఇప్పుడు కంటెంపరీలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సరే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ డెల్టా కోచింగ్ అనేది ఎందుకు మిగతా వాటికంటే చాలా డిఫరెంట్, యూనిక్ అని మీరు అనుకుంటారు? ఇఫ్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మేము ఇచ్చేది బేసిక్గా ఎడ్యుకేషన్. అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ నుంచి ట్రైనింగ్ మాది. అంటే డెల్టాలో ప్రోగ్రామ్ ఉంటుంది, టెస్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ బేసిక్గా ఐఐటీజేఈ కోచింగ్ అనగానే ఐఐటీజేఈలో వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్గా జూన్లో స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ ఇయర్కి ఎంటర్ కాగానే. ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్. అట్లా చేయడం వల్ల దాదాపు 2 లక్షల మందిలో ఒక 50 మందికి పనికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఐక్యూలు 120, 125, 130 ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. మీరు హైయర్ లెవెల్ సబ్జెక్ట్ చెప్పినా పట్టేసుకుంటారు, వాళ్ళు ర్యాంక్స్ తీసుకొస్తారు. కానీ అట్లాంటి విధానంతో మిగిలిన 1,00,000 మంది చెడిపోతారు, వాళ్ళ లెర్నింగ్ హ్యాబిట్స్ అని చెడిపోతాయి. సో బేసిక్గా చూడండి, ఒక్క విషయం చెప్తాను మీకు నేను. మన ఐఐటీజేఈ పేరు మీద మన ఆంధ్రప్రదేశ్లో కానీ, లేక తెలంగాణలో కానీ, లేక ఇండియాలో కానీ జరుగుతున్న అరాచకము వేరే ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కోర్టుకు తీసుకెళ్తారు. 100% ఈ మాట రెగ్యులర్ చెప్తుంటాను నేను. ఎందుకు తీసుకెళ్తారంటే అక్కడ కూడా ఉంటుంది. ఎట్లా అంటే ప్రోగ్రాము ఒక టాలెంటెడ్ పిల్లలకు వేరే ఉంటుంది, కానీ గంపగుత్తగా అందరికీ ఇది ఒక 16-17 ఇయర్స్ వచ్చిన పిల్లలకి 25 ఇయర్ ఏజ్లో చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ డైరెక్ట్గా నెత్తి మీద పెట్టడం అనేది ఒక క్రైమ్ అది. సో డెల్టాలో అట్లా ఉండదు. 0 దగ్గర స్టార్ట్ చేస్తాం. 0 దగ్గర స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ ప్లస్ జేఈ కోచింగ్ పూర్తిగా ఇంటిగ్రేట్ అవుతుంది కంప్లీట్గా. ఒక న్యూటన్స్ లాస్ చెప్పినప్పుడు న్యూటన్స్ లాస్ స్టేట్మెంట్ చెప్పి ఆ న్యూటన్స్ లాస్ ఐపీఎల్ ఎట్లా రాస్తారో తెలిపిన తర్వాత ఇంకొంచెం డీప్గా వెళ్తాం. అంటే ఒక లెసన్ చెప్పడానికి ఒక వారం రోజులు పడుతుంది, 10 days పడుతుంది.
ఒకవేళ పిల్లలకు అర్థం కాకపోతే 15 days పడుతుంది. అంతేగాని ఒక 6 రోజులలో ఒక లెసన్ అయిపోయింది, నోట్స్ ఇచ్చేసినాము, పిల్లలు చేసుకొచ్చిన వాళ్ళు చేసుకొస్తారు, చేసుకురాని వాళ్ళు చేసుకురారు. డౌట్స్ కావాలంటే అప్లై చేయండి. కొన్ని కాళ్ళు డౌట్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది, తెలుసా మీకు? ఇట్లా ఉండదు. డే 1 నుంచి కూడా ఏముంటుంది, టీచింగ్ ఇస్ ద ప్రైమరీ థింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంతకుముందు అన్నారు కదా, రామయ్య, కృష్ణమూర్తి, డెల్టా తర్వాత స్పెషల్ అని. అప్పుడు టీచర్స్ వర్ ది పిల్లర్స్ మెయిన్. అవును. ఇప్పుడు నేమ్స్, బ్రాండ్స్, మార్కెటింగ్, లేకపోతే బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయని అడుగుతాను నన్ను. అంటే నేనేమో చెప్తే సింగిల్ బ్రాంచ్ అని చెప్తాను. నేను సింగిల్ బ్రాంచ్ చెప్పుకోవడానికి ప్రౌడ్గా చెప్తాను. ఎందుకంటే సింగిల్ బ్రాంచ్ ఉంది కాబట్టి శ్రీకాంత్ సార్ అందరికీ చెప్పగలడు, భాస్కర్ సార్ అందరికీ చెప్పగలడు. అండ్ శ్రీకాంత్ సార్, భాస్కర్ సార్ అంటే ఉత్తిగా ఏదో ఇది మామూలు టీచర్స్ కాదు కదా. అంటే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ ఇంటూ మనీ, నాకు ఇట్లాగా ఆఫర్లు వచ్చేవి, మీరు బ్లాంక్ చెక్ ఇస్తాను తీసుకోండి అని. ఒక 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూఎస్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కూడా మాకు ఇచ్చి తీసుకుంటారు. అట్లాంటిది ఆ టీచర్లు మీకు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. మరి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తే అట్లాంటి ఎట్లాగా నేను పిల్లలకు సర్వీస్ చేయగలను? దట్స్ రీజన్ వై వి డి నాట్ స్టార్ట్ బ్రాంచెస్. డెల్టా అనగానే నాకు ఆ జ్ఞాపకాలు వచ్చినాయి. అంటే చాలామంది ఒక 20 ఏళ్ళ క్రితము, ఈవెన్ 15 ఏళ్ళ క్రితం వరకు, మేబీ 10 ఏళ్ళ క్రితం వరకు కూడా, 2012 దాకా కూడా, అదే 10-12 ఏళ్ళ క్రితం వరకు కూడా 10th క్లాస్ ఉండే టాప్ స్టూడెంట్స్ తెలంగాణ, ఏపీ, ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చి అక్కడ రామయ్య గారు ఎంట్రన్స్, కృష్ణమూర్తి గారు ఎంట్రన్స్, మీ డెల్టా ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్, ఇంకే 1-2 బేసిక్గా 4, ఇంకొకటి చిన్న ఉండేవి. ఈ 4 ఇన్స్టిట్యూషన్ రాసి దీనిలో సీట్ వస్తే మాకు ఐఐటి వస్తుంది అన్నంత భరోసాగా ఉండేవారు. 30 ఏళ్ళు దేశం మొత్తంలో ఒక ద రియల్ బెస్ట్ ఐఐటి కోచింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ విద్యానగర్ నెలకొంటలేదు. దురదృష్టవశాత్తు కాలమహిమనే కావచ్చు, ఇంకా మనం చెప్పలేం కారణాలు. అయితే లేదు సార్, యాక్చువల్ చెప్పాలంటే సరే రామయ్య గారు వాళ్ళంతా రిటైర్ అయినారు, కానీ ఇప్పటికీ డెల్టా రన్ అవుతుంది కేవలం పేరెంట్స్ వాళ్ళని. అవును. ఈ మధ్యన ఒక 2022లో ఒక అమ్మాయి యుఎస్లో బెస్ట్ కాలేజ్ ఒకటి వెల్స్లీ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ అడ్మిషన్ వచ్చింది పాపకి. మన దగ్గర చదువుకున్న అమ్మాయి, ఒక 3.7 crores స్కాలర్షిప్తో. ఆ అమ్మాయి డెల్టాలో ఆ ఎక్స్టెంట్ ఫ్యామిలీలో 10th స్టూడెంట్. సో ఈ రకంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నా దగ్గర చదువుకున్నారు అనుకోండి 1993లో, వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. సో డెల్టా రన్స్ త్రూ రెఫరెన్సెస్ బేసికల్గా. అది కూడా పేరెంట్స్ పరంపర, ఎస్. జనరల్గా చాలామంది వాకిన్ వస్తారు కదా పేరెంట్స్, వాళ్ళు రకరకాలుగా కనుక్కుంటుంటారు, సార్ అదేంటి ఇదేంటని. కానీ నాకు తెలుస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత మన ఓల్డ్ పేరెంట్స్ రెఫరెన్స్ వచ్చినారా, ఉత్తిగానే షాపింగ్కి వచ్చినారా అని. షాపింగ్కి వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వరు. బట్ ఎవరైతే చెప్తారు శ్రీకాంత్ సార్ దగ్గర బాబును ఉంచండి, పాపను ఉంచండి, మీరు మర్చిపోండి అని చెప్తారు, అట్లాంటి పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి జాయిన్ అవుతారు. సో వీఆర్ స్టిల్ దేర్. అంటే ఒక పర్టికులర్ స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో, అంటే సీరియస్గా కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళ సెక్షన్లో, అంటే కెరీర్ గురించి టీచర్ను గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సెక్షన్లో వీఆర్ స్టిల్ దేర్. లేకపోతే ఇన్ని రోజులు మార్కెటింగ్ అట్లాంటివి లేకుండా కాలేజీ నడిపించడం కష్టం కదా సార్. కరోనా టైంలో అయితే అసలు చాలా కష్టమైంది. బట్ స్టిల్ వీఆర్ రన్నింగ్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్. ఒక దశలో మీ దగ్గర వేల కొద్ది మంది ఎంట్రన్స్ రాసేవాళ్ళు కదా సార్ అడ్మిషన్ కోసం? డెల్టాలో హైయెస్ట్గా రాసింది 6,000 మంది. రామయ్య గారి దగ్గర 10,000 మంది. 6,000 మంది రాసి ఎంతమంది తీసుకునేవాళ్ళు సార్ మీరు? మేము ఒక 600 మందిని సెలెక్ట్ చేసేవాళ్ళము. చేసి 600 మందిని పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి మేము ఏం చేస్తున్నామో చెప్పేవాళ్ళం. దాంట్లో ఒక 120-130 మంది తీసుకునేవాళ్ళం. అట్లా చాలా సంవత్సరాలు, కనీసం 10 ఏళ్ళు నడుపుంటారు కదా ఆ డిమాండ్ తోటి. 2006 వరకు అట్లా నడిచింది. 2006లో ఒక కార్పొరేట్ ఎంటర్ అయింది. ఇక్కడ మేము టెస్ట్ పెట్టంగానే ఇక్కడ ఎవరైతే మన దగ్గర మేము సెలెక్షన్ ఇచ్చినామో వాడు అక్కడికి వెళ్తాడు, వెళ్ళగానే వాడికి డబ్బులు ఇచ్చేసి తీసుకుంటారు. సో టెస్ట్ పెట్టడం పాపం అవుతాడు. సో 2010లో ఇంకొక కార్పొరేట్ ఎంటర్ అయింది. ఇక తర్వాత మెనీ తెలిసిందే అందరికీ స్టోరీ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ అన్ని రకాల పిల్లలు వస్తారు. ఐఐటి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఐఐటి రాని పిల్లలకు IIITలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, IIIT కాకపోతే ఇది ఐసర్లు వచ్చిన పిల్లలు ఉన్నారు, ఐసర్ కాకపోతే బిట్సాడ్ కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మామూలుగా నమ్మేది డెల్టాలో ఏంటంటే సార్ దగ్గరికి వెళ్తే పిల్లలకి ఏదో దారి చూపిస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం చదువు చెప్తారు.
చదువు మేము ఏం చెప్పాలా, చదువు చెప్పాలి. మన దగ్గర ఏంటంటే చాలామంది ఇంటర్మీడియట్ కాలేజీల గురించి తెలుసుకోవాలనేటువంటి పేరెంట్స్ చాలా వేలాది మంది చూస్తుంటారు. క్లుప్తంగా మీరు డెల్టా కోచింగ్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి, తెలియజేయాలి, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ఇంటేక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చూడండి, ప్రతి స్టూడెంట్ ఐఐటి జేఈ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ ఐఐటి రావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడి నుంచి ఏ దారిలో వెళ్ళాలి? మామూలుగా మనకు మార్కెట్లో తెలిసింది ఐఐటి అంటాం, కానీ ఎంపీసీ లాంటి దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ ప్లేస్ డెల్టా దేర్. బేసిక్గా ఒక స్టూడెంట్ మన దగ్గరకు వస్తే ఐఐటీ కాక బెస్ట్ ఇంజనీరింగ్ గైడ్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకుంటారు, ఎందుకంటే మీకుండే అపార అనుభవం వల్ల. ఎస్ ఎందుకంటే మొత్తం మన కంట్రీలో ఉన్న లేక కొన్ని బయట యుఎస్ లాంటి ఉన్న ప్లేస్లో కూడా డెల్టా స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే ఒక 32 years ప్రస్థానం కదా ఇది. 32 కదా, యాక్చువల్ చెప్పాలంటే 40 years. అంటే నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి, లిటిల్ ఫెల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో పిల్లలకి ఏంటి అంటే, పిల్లలకు పేరెంట్స్కి ఈ మొత్తం ఇట్లాంటి ఒక మేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో దీంట్లో ఉంటుంది కదా, అట్లా కాకుండా ఏ రకంగా వెళ్తే పిల్లవాడు లైఫ్లో సెటిల్ అవుతాడు, లైఫ్లో యోగుడిగా తయారవుతాడు, ఆ కెరీర్ గైడెన్స్ బేసిక్గా చేస్తుంటాం ఇప్పుడు మేము. ఫ్యాకల్టీ గురించి చెప్పండి ముందు కొంచెం. ఫ్యాకల్టీ అంటే నేను ఫిజిక్స్ చెప్తాను ఇప్పటికీ, నాకు ఇంకొక సార్ హెల్ప్ చేస్తుంటాడు. తర్వాత భాస్కర్ సార్ అని హీజ్ ఐఐటియన్, ఆయన మ్యాథ్స్, ఆయనకు ఇంకో ఇద్దరు హెల్ప్. ఐఐటి ఇక్కడ సార్? ఐఐటి మద్రాస్ సార్. ఓకే. ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే చాలా హైలీ క్వాలిఫైడ్. మ్యాథ్స్లో ఒక స్పెషల్ ఇదనమాట. మీకు యుఎస్లో కొలంబియాలో ఆయన పీజీ చేశారు. అక్కడ జాబ్ చేస్తూ వెన్ ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా హీ వాంటెడ్ టు డూ సంథింగ్ స్పెషల్ అనమాట. సో ఐ సెడ్ సార్ ప్లీజ్ కమ్, బికాస్ ఒక చైల్డ్ని ఈ టైంలో షేప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ కూడా ఏంటంటే వాళ్ళ మొత్తం ఎక్స్టెండ్ ఫ్యామిలీలో చాలామంది పిల్లలకి గైడెన్స్ ఇచ్చిన సార్ అనమాట. సో మ్యాథ్స్ ఒక స్పెషల్ లెవెల్లో చెప్పగలరు. ఒక ఒలింపియాడ్ లెవెల్ మ్యాథ్స్ నుంచి తర్వాత ఒక ప్రాబ్లమ్కి ఒక మల్టీ డైరెక్షనల్ అప్రోచ్. మామూలుగా మ్యాథ్స్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అంటే, ఇచ్చిన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ బట్టి కొట్టి చెప్పడం కాకుండా ఈ సొల్యూషనే ఎందుకు, ఇంకో సొల్యూషన్ ఎందుకు చెప్పకూడదు, ఏది బాగుంటుంది, ఒక ఎలిగెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఒక క్యాలిక్యులస్లో మల్టీ చాప్టర్ ఇది ఇంటర్డిసిప్లినరీ కైండ్ ఆఫ్ టీచింగ్ చేసేసారనమాట. సో ఆయన మ్యాథ్స్ చెప్తారు. తర్వాత శివరామకృష్ణ గారని మంచి ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ ఆయన బాగా చెప్తారు. ఆయనకు మళ్ళీ ఇంకొకసారి హెల్ప్ చేస్తుంటారు. సో ఈ రకంగా మొత్తం. తర్వాత ఇంగ్లీషు, సంస్కృత్ రెండు ఉంటాయి. ఇంగ్లీషు వారానికి 4-5 రోజులు ఉంటుంది, ఎందుకంటే మనం బిట్ సైడ్ కూడా పిల్లల్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి. ఇంగ్లీష్ ఉంటుంది, సంస్కృత్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ కూడా చేపిస్తాం పిల్లలకి. సో ఇదొక రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్, ఏది ఐఐటి జేఈ ట్రైనింగ్. తర్వాత మాకు హెల్ప్ చేస్తూ ఇంకొక 4 జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళు బేసిక్గా ఏంటంటే ఇంటర్మీడియట్ పేపర్స్ కరెక్ట్ చేయడం కానీ, లేకపోతే మార్క్స్ చూసడం కానీ, లేకపోతే డిసిప్లిన్ చేయడం కానీ ఇట్లా చేస్తుంటారు. మీకు హాస్టల్ కూడా ఉంది సార్? గర్ల్స్ బాయ్స్ ఎంత కెపాసిటీ ఉంటుంది హాస్టల్ ఏరియా? వెరీ స్మాల్ యాక్చువల్గా. మాకు టోటల్గా కలిసి ఒక 120 స్టూడెంట్స్ ఉంటారు హాస్టల్. దాంట్లో ఒక 80 దాకా బాయ్స్ ఉంటారు, ఒక 30 to 40 గర్ల్స్. 120 హాస్టలర్స్? యా. మొత్తం స్టూడెంట్స్ అంతా 200 ఉంటారు? 200 అంతే. అంతే. 2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2, సెకండ్ ఇయర్ 2, లాంగ్ టర్మ్ 1. లాంగ్ టర్మ్ జేఈ నీటా సార్? ఇప్పుడు చాలామందికి నీట్ రాసిన పిల్లలకు బేసిక్ ప్రాబ్లం ఫిజిక్సే కదా. అవును. సో ఫిజిక్స్, డెల్టా ఈజ్ నోన్ ఫర్ ఫిజిక్స్. సో 2019లో 20లో మంచి ర్యాంక్స్ తీసుకొచ్చినాం తక్కువ మంది పిల్లలతోనే. బట్ కరోనాలో తీసేయాల్సి వచ్చింది అప్పుడు. బట్ వన్స్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్. ఇప్పుడు నీట్ కూడా ఉంది? నీట్ కూడా. సో ఓవరాల్గా మీరు 2 సెక్షన్స్ మ్యాథ్స్, 2 సెక్షన్స్, ఒక సెక్షన్ బైపీసీ, ఒక లాంగ్ టర్మ్ ఉంటుంది అంతే. నీట్ లాంగ్ టర్మ్ ఇప్పుడు లేదు, ఓన్లీ జేఈ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఉంటుంది. సో పేరెంట్స్కి ఇచ్చేటువంటి సలహా కానీ సందేశం కానీ ఏంటి సార్? మీకు ఇంత అనుభవం ఉంది కదా. ఫస్ట్ థింగ్, వాడికి మ్యాథ్స్ వచ్చా లేదా, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, మ్యాథ్స్ అంటే భయం ఉందా, మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఉందా, లేకపోతే ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ పట్టుకునే కెపాసిటీ ఉందా టెస్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత చేసిన తర్వాత సరే కొంచెం వాడి కెపాసిటీ తక్కువ ఉన్నా కూడా పర్లేదు, కానీ వీడి కెపాసిటీని గమనించి లేక అమ్మాయి కెపాసిటీని గమనించి ఎవరైనా ఈ బాబుని ఎక్సెల్ చేసే అంత టైం ఇస్తారా, వాళ్ళ కేర్ తీసుకుంటారా, లేకపోతే మా పిల్లవాడి పేరు ఆ టీచర్లకు తెలుసా, ఇట్లాంటి వాతావరణ కాలేజీకి పంపించాలి. పంపిస్తే
మన పిల్లలు ఇప్పుడు స్లోగా ఉన్నా కూడా 2 సంవత్సరాలు గట్టిగా నేర్చుకొని తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా 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 గొప్ప విషయాలు చెప్పారు. మీ డెల్టా గురించి పేరెంట్స్కు తెలపడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.